హాయ్ అండి. హలో. నేను ఈరోజు గ్రేవీ చేస్తున్నాను. ఇది వెజ్, నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. 5 మినిట్స్‌లో మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. టమాటో తీసుకున్నాను కట్ చేసి, ఎండుమిర్చి, సిమ్లా మిర్చి, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర. ఇది మసాలా బిర్యానీ ఆకు, మిరియాలు, యాలుక్కాయ, లవంగాలు, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, బడా ఇలైచీ అంటారు కదా, అది బిర్యానీ ఆకు, జీడిపప్పు, పుచ్చపప్పు. ఉప్పు వేస్తున్నాను, పసుపు, ధనియాల పొడి, కారం, గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది. సిమ్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చాను. ఇది ఎలా మగ్గిందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఒక 20 మినిట్స్ పడుతుంది ఇది ఆరిపోవటానికి. ఆరిన తర్వాత గ్రైండ్ చేసి మళ్ళీ చూపిస్తాను. గ్రేవీ రెడీ అయింది. ఇది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో నేను వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వాడట్లేదు. ఇది మీరు ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఏ కూర కావాలన్నా, అంటే గ్రేవీ కర్రీస్ ఏది కావాలన్నా కూడా దీన్ని యూజ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. పాన్ పెట్టాను. ఇది ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనిలో నేను కొద్దిగా జీలకర్ర, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. గ్రేవీ యాడ్ చేస్తున్నాను. ఇది ఆయిల్లో బాగా కలవాలి. వన్ స్పూన్ పంచదార యాడ్ చేస్తున్నాను. టమాటో అనేది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పేసి నేను పంచదార వేసాను. ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. మూత పెట్టేద్దాం, లేదంటే పొయ్యి అంతా ఖరాబ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం. నేను మూత పెట్టేసి 20 మినిట్స్ తర్వాత మనం సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాల్సి వస్తుంది. లిడ్ పెట్టేస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. గ్రేవీ రెడీ అయిందో లేదో చూద్దాము. ఇది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రై చేయడానికి కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను. ఎగ్స్ వేగిపోయాయి. ఇవి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. సేమ్ ఇదే ఆయిల్లో నేను గ్రేవీ వేస్తున్నాను. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎగ్స్ వేయించిన ఆయిల్ ఉంది కాబట్టి నేను దీనిలోనే ఇదే బాండి నేను యూజ్ చేస్తున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ వేస్తున్నాను. ఇది రెడీమేడ్గా మనం కర్రీస్ చేసుకోవడానికి రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. ఏ కర్రీకైనా వాడుకోవచ్చు. పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, చికెన్ కానీ అట్లా. నేను ప్రెజెంట్ ఎగ్ చేసి చూపిస్తున్నాను. ఊరికే మీకు చూపించడం కోసం నేను ఇది చేస్తున్నాను. దీనిలో ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. మీరు రెస్టారెంట్లో గమనించారో లేదో, ప్రతి గ్రేవీ కర్రీకి ఒకటే గ్రేవీ ఉంటుంది. సేమ్ అదే ఒకటే టేస్ట్ ఉంటుంది అన్నిటికీ కూడా. చికెన్ కానీ, మనం వెజ్ కానీ ఏది ఆర్డర్ చేసినా కూడా నిమిషాల్లో మన టేబుల్ మీద తెచ్చేస్తారు 5 మినిట్స్లో. ఇది 15 డేస్ మీకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.